నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది. 14 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి అడుగు పెట్టారు. ఈసారి చాలా మంది బిగ్ బాస్ ఆడియన్స్ కు తెలియని వారే ఉన్నారు. అందులో ఒకరు మణికంఠ. ఇతను పెద్దగా సీరియల్స్ సినిమాలు చేయనప్పటికీ చిన్న చిన్న పాత్రలు అయితే చేశాడు. ఇంకా మంచి రోల్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా హౌస్ లో అడుగుపెట్టినప్పటికీ మణికంఠ ఇప్పుడు టాక్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ గా మారాడు. అందుకు ఒకే ఒక కారణం, నామినేషన్స్. బిగ్ బాస్ సీజన్ 1 చాలా నీట్గా అనిపించింది. ఇక సీజన్ 1 నుంచి అరుచుకోవటాలు, తిట్టుకోవటాలు కామన్ అయిపోయాయి. ఇక సీజన్ 8 అయితే అరుచుకోవటం తప్ప ఇంకేం కనిపించలేదనే చెప్పాలి. మాట్లాడుకోవాల్సిన ప్లేస్లో కూడా అరుచుకుంటూ ఉంటున్నారు. నీకెందుకు, నువ్వెవరు అనే మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. అలా ఎవరికి వారే చాలా ప్రిపేర్డ్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగమణికంఠకు డే 1 ఓ ఝలక్ తగిలింది. ఎలిమినేషన్ అంటూ ప్రాంక్ చేశారు. దీంతో అతను ట్రిగ్గర్ అయ్యాడు. నోటికొచ్చిందల్లా ఎమోషన్లో మాట్లాడేశాడు. తనకు బిగ్ బాస్ ఎంత ముఖ్యమో చెప్పాడు. ఆ తర్వాత నామినేషన్స్ మొదలయ్యాయి. ఒకరి తర్వాత ఒకరు నామినేషన్లు వేస్తున్నారు. ఇందులో మణికంఠకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. సింపతి గేమ్ ఆడుతున్నాడు అంటూ అందరూ అతన్ని పాయింట్ చేశారు. దీంతో దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అందరికీ తన బాధలు చెప్పాడు. చావు దాకా వెళ్ళొచ్చాను, మీకేం తెలియదు నా గురించి. కన్న తండ్రిని పోగొట్టుకున్నాను, పెంపుడు తండ్రితో అవమానాలు పడ్డాను, అమ్మ చచ్చిపోయింది, అమ్మ శవం కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కొని వచ్చి శవం కాల్చాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యి ఏడ్చేశాడు. తనకు తన భార్య, పాప కావాలని అన్నాడు. ఇందుకు తోటి కంటెస్టెంట్లు సింపతి గేమ్ ఆడుతున్నావు, గేమ్ ఆడటానికి నీ పాస్ట్కి సంబంధం ఏంటి, అందరికీ పాస్ట్ ఉంటుంది అని అన్నారు. అంతేకాదు తాను నెగిటివ్ అయిపోతున్నానంటూ గుక్కపట్టి ఏడ్చాడు. తన తలపై ఉన్న విగ్ను కూడా తీసేసి ఇది నేను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతే, హౌస్లో ఉన్నవారు మాత్రమే కాదు, బయట బిగ్ బాస్ ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అటు కన్ఫెషన్ రూమ్లోకి బిగ్ బాస్ పిలవడంతో అక్కడ కూడా ఏడ్చేశాడు. బిగ్ బాస్ మణికంఠను సముదాయించాడు. అటు మణికంఠను చూసి తోటి కంటెస్టెంట్స్ కూడా నామినేషన్ రూమ్లో ఏడ్చేశారు. బిగ్ బాస్ ఓ గేమ్ షో. ఇది కొంతమంది లైఫ్లను కూడా సెట్ చేసింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని వాళ్ళు కూడా 3 నెలల గ్యాప్లో అందరికీ తెలిసిపోతారు. ఫస్ట్ వీక్ అడ్జస్ట్ అవ్వటానికి టైం పడుతుంది. అటు మణికంఠ పరిస్థితి కూడా అంతే. అతను పడ్డ బాధలు ఇంకా గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు. కాస్త టైం ఇస్తే అతను అందరితో కలిసిపోతాడనిపిస్తోంది. మీరేమంటారు? మణికంఠపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ రూపంలో చెప్పండి.